ఇదే అంశం మీద మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఓయూ నుంచి జంగయ్య మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారన్న ఈ నిరసన అంటే ముఖ్యంగా దేనికోసం పెడతా ఉన్నారు? వాళ్ళేమో దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన. ఈరోజు ఒక భరతమాత బిడ్డలను బీజేపీ మేమే భారతీయులు మేమే హిందుత్వం అన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఒక భరతమాత బిడ్డలను ఈరోజు మహిళలు అనకుండా ఈరోజు వాళ్ళని శారీరకంగా అయినా కానీ మానసికంగా అయినా లాఠీ చార్జ్ అయినా కానీ హింసాత్మకంగా చేయడం మేము సిగ్గుచేటు. వెంటనే నరేంద్ర మోడీ గారు వెంటనే తెలంగాణ ఉన్నటువంటి బిడ్డలకైనా కానీ భారతదేశంలో బిడ్డలకైనా వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఏం అడిగారు? నీట్ పేపర్ లీక్. వీడికి ఎన్నిసార్లు 2-3 సార్లు అయింది నీట్. అంటే ఇదేనా? పేపరు అనేది నీకు చేయడం చేత కాకపోతే పేపరు సరిగ్గా నిర్వహించే చేత కాకపోతే రాజీనామా చేసి వేరే ప్రభుత్వాలకు వాళ్ళు నిర్వహిస్తారు. అంతేగాని ఈరోజు నీట్ పేపర్ లీక్ చేసి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థులను కొట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈరోజు ఇందిరా పార్కు వేదికగా బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు నీటు అభ్యర్థులకు హింసాత్మక సంఘటనకు మద్దతుగా ఈరోజు మేము నరేంద్ర మోడీ గారిని ఒకటి చెప్తాం, వెంటనే విద్యాశాఖ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీనామా చేస్తే సమస్య తీరిపోతుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఒక జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి ఒక నిరసన ఈరోజు ఒక నీటి యొక్క సంఘటనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి అవలంబనల పైన, బీజేపీ చేసినటువంటి దుర్మార్గాల పైన, బీజేపీ చేసినటువంటి అరాకాచాల పైన ఈరోజు చేసినటువంటి పోరాటం ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నిస్తే కేసులా, ప్రశ్నిస్తే కుట్టడమా? అంటే ఒక మహిళలు అనకుండా ఈరోజు హింసాత్మకంగా వాళ్ళకి రక్తాలు వచ్చినాయి అంటే ఇంతగానో కొడతా, ప్రశ్నిస్తే కొడతారా? నువ్వు ప్రశ్నిస్తే ఏం చేయాలి? నీ ప్రభుత్వం, నువ్వు ప్రజల నుంచి ఎన్నుకున్నావు, నువ్వు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పినటువంటి దద్దమ్మ బీజేపీ ప్రభుత్వం వెంటనే తెలంగాణ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి ఏం మాట్లాడబోతా ఉన్నారు? ఏ విధంగా వాళ్ళకు సాలిడారిటీ తెలియజేయబోతారు? ఢిల్లీలో చేసినటువంటి విద్యార్థులకు అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ పార్టీ అనే మా కేటీఆర్ గారు ఎల్లవేళలా మీకు సపోర్ట్గా ఉంటారు. అదేవిధంగా ఇక్కడున్న ఇప్పుడు అక్కడ మోడీ పైన ఏ విధంగా నీట్ పేపర్ లీకు సందర్భంగా అయినా కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హింసాత్మక సంఘటన పైన కానీ ఏ విధంగా అయితే అక్కడ ప్రజలు పోరాడుతూ ఉన్నారో ఈరోజు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పైన కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది. ఇక్కడ పరీక్షలు ఉద్యోగాల నోటిఫికేషన్ అని ఇప్పటివరకు వేయలేడు. ఇక్కడ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, అక్కడ నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు అబ్దుల్ కలీం ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? అక్కడ జంజీ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో కనీసం ఆ డిమాండ్లను కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి కేటీఆర్ గారు అన్నిటి గురించి మాట్లాడే అవకాశం ఉన్నదా? ఎట్లా ఉండబోతా ఉన్నది సభ? ముందుగా అయితే ప్రత్యక్షంగా ఇది ప్రజా ఉద్యమంలోకి ఎప్పుడో దారి తీసుకుంది. ఎక్కడ కూడా ఇప్పుడు విద్యార్థులు మీరు జంతర్ మంతర్లు ఏం జరుగుతుందో గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం. పోలీసులు ఏ రకంగా విచక్షణ రహితంగా ఎట్లయితే వీళ్ళు అటాక్ చేస్తున్నారో అమ్మాయిలను ఏ విధంగా మేల్ పోలీస్ ఆఫీసర్లు ఈడ్చి పడేస్తున్నారో ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు చేయాల్సి వచ్చింది సార్ ఇదంతా? మీరు 152 సార్లు పేపర్ లీక్ అయింది మీ గత 12-13 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నప్పుడు. ఒక్కసారైనా ఎప్పుడైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? కన్విక్షన్ అయిందా? ఏ ఒక్కరైనా కన్విక్షన్ అయ్యారా? ఎవరైనా జైలు అయిందా? అంటే ఎన్ని సంవత్సరాలని యువత వేచి ఉంటుంది? ఎంతమంది 22 మంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధ్యత ఎవరు వహించాలి దానికి? మన ఇంట్లో పిల్లలు లేరా? మనకు బాధ్యత లేదా? ఒక ప్రధానమంత్రిగా భారతదేశం మొత్తం యువత ఒకటై జంతర్ మంతర్ దగ్గర దేశమంతా దద్దరిల్లిపోయే లెవెల్లో మీకు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు నీళ్లు రానివ్వకుండా, వాళ్ళకు ఆహారం అందకుండా, పోలీసులతో దాడులు చేయించుకుంటా, రాత్రిపూట మొత్తం మీరు టెంటులు తీసే విధంగా మీరు తిరిగి అటాక్ చేస్తారా? ఒక సెకండ్ పట్టది భారతదేశ యువతకు మిమ్మల్ని మీ కుర్చీ మీ గద్దె దించడానికి ఒక సెకండ్ పడ్డది. మీరు అన్నీ వదిలేసి దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేయకపోవడం వలన ఈరోజు ఈ ఉద్యమం అన్ని రాష్ట్రాలకు పాకింది. ఈ మాట గతంలో గౌరవ కేటీఆర్ గారు చాలా ముందే చెప్పారు. యువతను మీరు కోపం తెప్పిస్తే ఖచ్చితంగా జెన్జీ లాంటి ఉద్యమం ఎక్కడైతే నేపాల్లో జరిగినాయో హింసా మార్గంలో కాకుండా భారతదేశంలో కూడా ఈ రివల్యూషన్ వస్తుంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో గతంలో కేటీఆర్ గారు చాలా ముందుగానే చెప్పారు. ఇంత ఉదాసీనత ఎందుకు? మీరు ప్రతి దాంట్లో మీకు కరప్షనే ఉంది. నీట్ పేపర్ ఎలా లీక్ అయింది?
దానికి బాధ్యులు ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ని మీరు రాజీనామా చేయాలి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్తే ఆయన ఏమంటా ఉన్నారు, రిజిగ్నేషన్ ఇస్ నాట్ సొల్యూషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రిజిగ్నేషన్ చేయడం వల్ల సొల్యూషన్ ఎట్లా వస్తుంది? మేము ఆల్రెడీ దాని మీద యాక్షన్ తీసుకున్నారు, జరిగినటువంటి లూప్ ఎక్కడున్నదో అది వీళ్ళు హోల్డ్ చేసిండ్రు, దాని తర్వాత కేసు కూడా చేసి ఫైల్ చేసిండ్రు, లోపల వేసిండ్రు, రీ ఎగ్జామ్ పెట్టిండ్రు. తర్వాత పిల్లలు వచ్చినటువంటి రిజల్ట్స్లో ఆ సీట్ సంపాదించినటువంటి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే రిజిగ్నేషన్ జరిగితే ఇది సమస్యకి పరిష్కారం కాదని మీరు చెప్తున్నట్టయితే, అదే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు రాబోయే ఏ పరీక్ష కూడా లీక్ కాదని చెప్పే దమ్ము ప్రధానమంత్రికి ఉందా? చెప్పే దమ్ము దేవేంద్ర ప్రధాన్కి ఉందా? నేనేమంటున్నా అంటే నిరంతర ప్రక్రియ కాబట్టి ఇంత ఉదాసీనంగా వ్యవహరించినందుకు బాధ్యత వహించి గతంలో కూడా చాలామంది ఇట్లాంటి ఫెయిలియర్స్కి రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు బీజేపీ వస్తే ఏమన్నా పెద్ద తొత్త? దేశానికి ఏమన్నా వీళ్ళేమన్నా ఏది డిక్టేటర్సా? నువ్వు చేసిన తప్పుని నువ్వు బాధ్యతగా నువ్వు దాన్ని తీసుకొని, అవును నా వల్ల తప్పు జరిగిందని రాజీనామా చేయడానికి నీకు ఎందుకు అంటే మీ దగ్గర ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా? ప్రధానమంత్రికి సంబంధించిన లూప్స్ ఈ దేవేంద్ర ప్రధాన్ దగ్గర ఉన్నాయా? మీరు ఒకవేళ రాజీనామా చేయకపోతే ఇది మళ్ళీ జరగదని గ్యారెంటీ ఏంటి? మీరు రాజీనామా చేస్తే ఒక మెసేజ్ మిగతా మంత్రులకు పోతుంది, మిగతా అడ్మినిస్ట్రేషన్ పోతుంది, పెద్ద ఎత్తున ఉద్యమం. మీరు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే యువత వల్ల మీరు ఇంత నిరాసక్తిగా ఉంటారా మీరు? సో మీరు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టింది ఎప్పుడు బ్రదరు? లీక్ అయినందుకు పెట్టినాం. ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఎందుకు? లీక్ అయింది. అసలు లీక్ ఎందుకు అవుతుంది? ప్రతిదీ గుజరాత్కి ఎందుకు లింక్ ఉంటుంది? ప్రతిదీ అహ్మదాబాద్ సూరత్కే లింక్ ఎందుకు ఉంటుంది? సేమ్ నంబర్ మీద ఒక్కొక్కడికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది? మీరు దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసినని చెప్తున్నారు కదా, బయట పెట్టండి. దాని మీద కేంద్ర టెస్ట్ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారండి? ప్రొటెస్ట్ మీద ఆరోపణలు కొద్దిగా సిగ్గు శరం లజ్జ ఉందా? పక్కనే పార్లమెంట్ ఉంది కదా. మా ప్రధానమంత్రితో సహా మంత్రులు యువత మధ్యలోకి వచ్చేసి ఇది జరిగింది, మేము ఇది ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పే బదులు మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు పిజ్జాలు వస్తున్నాయి, మీకు వాటర్ బాటిల్ వస్తున్నాయి, రాత్రి 12 గంటలకు ట్రక్ నిండా మీకు బ్లాంకెట్లు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే సుప్రీంకోర్టు కూడా ఆడపిల్లల మీద అక్కడ చేయి చేసుకుంటున్నారు మేల్ ఆఫీసర్స్ అంటే ఆ వీడియోలు చూసే టైం లేదని చెప్తారా? ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు సిజేఐ గారు సూర్యకాంత్ గారు కాక్రోచ్ అంటే ఈ లెవెల్కి వచ్చింది. భారతదేశం ఈ ఉద్యమాన్ని కనుక ప్రధానమంత్రి గారు చాలా లైట్గా తీసుకుంటే సర్వనాశనం కాబోతుంది. ఉద్యమం మొత్తం యువత చేతులకు వచ్చింది. ఈరోజు జరగబోయే ఈ ప్రొటెస్ట్ గురించి కూడా కేటీఆర్ గారు చాలా ముందే చెప్పారు. మీరు ఏది ఉన్నా కూడా జెన్జీ యువతకి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో అది ప్రాధాన్యత ఇవ్వండి, యువతకు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చండి అని చెప్పేసి. సో ఈరోజు మేము కేటీఆర్ గారి సారథ్యంలో ఈ ప్రొటెస్ట్కి మేము ముందుకెళ్తాం. 100% జంతర్ మంతర్ జరుగుతున్న ఏదైతే మన యువత ఉద్యమం ఉందో ఈ నీట్ పరీక్షకు సంబంధించిన లీకేజ్ సంబంధించినంత వరకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. అంటే ఎట్లా చూస్తున్నారు ఫైనల్గా? ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే ఉన్నది, అది వదిలేసుకుని మరి ఇక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ఒక రకంగా అంటే మాకు కేటీఆర్ అంటే మాకు ఎమోషన్, ఆయన అంటే మాకు ప్రాణం. అలాంటిది మేము కూడా భవన్లన్నీ మేము వదిలేసి వచ్చి ఆయన కోసం ఇక్కడ ఉన్నాం. కేటీఆర్ గారు అంటే మాకు ఒక ఎమోషన్. ఆయన ఏంటన్నది మాకు తెలుసు. ఆయన ఈరోజు రైతులు పడుతున్న బాధలు, ఈరోజు యువత పిల్లలు పడుతున్న బాధలు చూసి ఆయన నాకు సెలబ్రేషన్స్ అవసరం లేదు అన్నాడు. ఎవరు ఉంటారన్నా? ఆయనకి ఏం అవసరం చెప్పండి? ఆయన పబ్లిక్లో ఉండి ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేయడానికి అంటే ఎప్పుడు కూడా ప్రజాపక్షం నిలబడే నాయకుని, నిజమైన నాయకుని మనం ఇప్పుడు కరెక్ట్గా చూసుకోకపోతే రాబోయే తరాల్లో మన పిల్లలు ఇలాగే బాధలు పడతారు. సో కేటీఆర్ గారితో నాలాంటి వాళ్ళు మొత్తం యువత అందరూ కేటీఆర్ గారితో ఉన్నారు. కేటీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయము మీరు ఈరోజు చూస్తారు ఏ స్థాయిలో యువత ఇక్కడికి వస్తుందని చెప్పేసి. మీరు ఇంతకుముందు కూడా వార్తల్లో చూసే ఉంటారు. అందరికంటే ఎక్కువ అక్కడ జంతర్ మంతర్లో జరుగుతున్న ధర్నాలకు ఫుడ్ అందజేస్తుంది హైదరాబాద్ పిల్లలు. హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ వెళ్తున్నాయి. అంటే హైదరాబాద్లో ఎంత గట్టిగా అయినా ధర్నా ఆలోచన ఉందో మీకు ఈరోజు తెలుస్తుంది. కేటీఆర్ గారి సారథ్యంలో తప్పకుండా ఇది చాలా గ్రాండ్ లెవెల్లో మేము ప్రొటెస్ట్ చేయబోతున్నాం.